ఫ్రెండ్స్, జయసుమేధ కిచెన్కి స్వాగతం. ఎగ్ పఫ్ బయట తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా, అదేవిధంగా మనం ఇంట్లో ఓవెన్ లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదాని యాడ్ చేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చేతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఈ పిండి కలపడానికి నేను చల్లనీళ్ళని వాడుతున్నానండి. చల్లనీళ్ళని వాడడం వల్ల ఈ పిండి అనేది మరీ సాఫ్ట్గా రాకుండా కాస్త గట్టిగా వస్తుంది. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని దానిపైన క్యాప్ పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. నేను 6 ఎగ్ పఫ్స్ కోసం 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ తీసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఇందులో బటర్ వాడుతున్నాను. హోమ్ మేడ్ బటర్ కూడా వాడుకోవచ్చు. నేను బయట కొన్నది వాడుతున్నాను. నేను 50 గ్రామ్స్ బటర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఇంతకుముందు ఒకసారి కలిపాం కదా, ఆ పిండిని ఇప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒక రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని దానిపైన పొడి మైదా పిండిని చల్లుకొని రెక్టాంగిల్ షేప్లో కానీ ఓవెల్ షేప్లో కానీ తిక్కుకోవాలి. ఇలా ఈ విధంగా తిక్కుకోవాలి. ఇలా ఎంత పలచగా వీలైతే అంత పలచగా తిక్కుకోవాలి. మనం ముందుగా 3 పార్ట్లుగా డివైడ్ చేసాం కదా బటర్ని, ఒక పార్ట్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బటర్ని మొత్తం అప్లై చేసుకోవాలి. బటర్ని మనం ముందే బయట పెట్టుకున్నాం అనుకోండి, అప్లై చేసేకి ఈజీగా ఉంటుందండి. అలా బటర్ని అంతా అప్లై చేసిన తర్వాత పొడి పిండిని ఈ విధంగా చల్లుకోవాలి. అలా చల్లుకున్న తర్వాత పిండిని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి బుక్ లాగా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పొడి పిండిని మనం పైన చల్లుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ పొడి పిండిని అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తడి క్లాత్ని దానిపైన వేసి ఇలా పెట్టేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి. అప్పుడు ఆనియన్ బాగా కుక్ అవుతుంది. అందులోనే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పించ్ ఆఫ్ పసుపు, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కాస్త ఫ్రై చేసుకోండి. అంతా కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా వాటర్ ఏం లేకుండా మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఫ్రీజర్లో నుండి ఓపెన్ చేసి చూడండి. పఫ్ షీట్ అనేది కాస్త గట్టి పడుతుంది. ఆ షీట్ పైన పొడిపిండిని చల్లుకుంటూ వీలైనంత పలుచగా రెక్టాంగిల్లో కానీ ఓవెల్లో కానీ తిక్కుకోండి. ఈ విధంగా తిక్కుకున్న తర్వాత ఇంకా 2 పార్ట్స్ బటర్ ఉంటుంది కదా, అందులో ఒక పార్ట్ బటర్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. బటర్ని ఈ విధంగా అంతా అంటేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడి మైదా పిండిని చల్లుకోవాలి. పొడి మైదా పిండిని చల్లుకున్న తర్వాత బుక్ ఫోల్డ్ చేసుకోవాలి. బుక్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన 2 సైడ్స్ మనం పొడి పిండిని చల్లుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వెట్ క్లాత్ని తడి క్లాత్ని ఉంచుకోవాలి. ఉంచుకొని డీప్ ఫ్రిడ్జ్లో 20 నిమిషాల పాటు పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఫ్రీజర్లో నుండి ఓపెన్ చేసి చూడండి. కాస్త గట్టి పడింది కదా. మనకి పఫ్ షీట్స్ అనేటివి ఎక్కువ లేయర్స్ రావాలంటే మళ్ళీ ఈ ప్రాసెస్ని రిపీట్ చేయండి. తక్కువ పొరలే రావాలంటే 2 సార్లు తిక్కుకుంటే సరిపోతుందని థర్డ్ టైం ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నాను నేను. అలా తిక్కుకోండి. మీకు ఎంత వీలైతే అంతవరకు తిక్కుకోండి. అలా తిక్కుకున్న తర్వాత నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న బటర్ ఉంది కదా, అందులో 2 పార్ట్స్ నేను యూస్ చేశాను. లాస్ట్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని కూడా ఈ బటర్ని అప్లై చేస్తున్నాను. ఇలా అంతా అంటేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ అంతా అప్లై చేసిన తర్వాత పొడి పిండిని చల్లుకోవాలి. పొడి పిండిని చల్లుకున్న తర్వాత బుక్ ఫోల్డ్ చేసుకోవాలి. బుక్ ఫోల్డ్ చేసుకొని అటు ఇటు పొడి పిండిని అప్లై చేసుకోవాలి. పొడి పిండిని అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వెట్ క్లాత్ని దానిపైన కప్పుకోవాలి. కప్పుకొని ఫ్రీజర్లో 20 నిమిషాలు పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఫ్రీజర్లో నుండి ఓపెన్ చేసి చూడండి. పఫ్ షీట్ అనేది కాస్త స్టిఫ్గా అయింది కదా, చూడండి లేయర్లు కూడా ఎంత బాగా కనపడుతుందో. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందులో
లేయర్స్గా బటరు అంతా నీట్గా కనబడుతుంది కదా. పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను కదా. ఒక పార్ట్ నేను యూస్ చేసుకుంటున్నాను. ఒక పార్ట్ని ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 or 2 months ఫ్రెష్గా ఉంటుంది. ఇది హాఫ్ పార్ట్ ఉంది కదా, మనం ఫ్రీజర్లో నుండి తీసిన తర్వాత కాస్త డ్రైనెస్ పోయి కాస్త స్మూత్గా అయి ఉంటుంది. దానిపైన పొడిపిండిని చల్లుకుంటూ తిక్కుకోవాలి. మనం స్క్వేర్ షేప్ లాగా తిక్కుకోవాలి. స్క్వేర్ షేప్ రాకుంటే కట్ చేసుకోవచ్చండి. స్క్వేర్ షేప్లో తిక్కుకున్న తర్వాత స్క్వేర్ షేప్ రాకుంటే పిండిని కాస్త అడ్జస్ట్ చేసుకోండి, లేకుంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. అలా స్క్వేర్ షేప్ చేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. అలా డివైడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కర్రీని ఈ పఫ్ షీట్స్ పైన పెట్టుకోండి. ఇలా అన్ని పఫ్ షీట్స్ పైన కర్రీని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్కి తొక్క తీసివేసి హాఫ్గా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఎగ్గులను పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం 2 sides అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు, 4 sides అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి టూ సైడ్స్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మిల్క్ని అంటించి 2 sides స్టిక్ చేసుకోవాలి. లూజ్గా లేకుండా కొంచెం ప్రెస్ చేసి స్టిక్ చేయండి, ఊడిపోకుండా ఉండాలి. చూడండి, ఇంకొకటి చూపిస్తున్నాను. ఈ విధంగా మిల్క్ని అంటించి ఎగ్ పైన కొంచెం ప్రెస్ చేసి అంటించాలి. రెండో సైడ్ కూడా ఈ విధంగా మిల్క్ అంటించేసి స్టిక్ చేసుకోవాలి. లూజ్గా ఉండకూడదండి, కాస్త స్టిఫ్గా మీరు స్టిక్ చేసుకోండి. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇది 2 sides స్టిక్ చేసుకుంటే ఈ షేప్లో ఉంటాయి. 4 sides ఫోల్డింగ్ చేస్తే ఇలా రౌండ్ లాగా వస్తుంది. 2 sides ఫోల్డింగ్ చేస్తే ఈ షేప్లో వస్తుంది. అలా ఫోల్డ్ చేసినవి 2 చూపిస్తున్నాను మీకు. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిల్క్తో కానీ వాటర్తో కానీ ఈ విధంగా బ్రషింగ్ చేసుకోవాలి. అలా బ్రషింగ్ చేయడం వల్ల పఫ్స్ అనేవి మంచి కలర్గా వస్తాయి. ఇలా ఈ విధంగా మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పఫ్ఫుల్ని ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ ప్లేట్ని ఆ స్టాండ్ పైన ఎడ్జెస్కి అంటుకోకుండా పెట్టుకోవాలి. ఎడ్జెస్కి తగలకోకుండా ప్లేట్ని అడ్జస్ట్ చేసుకొని దానిపైన గ్లాస్ లిడ్ని పెట్టుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 30 minutes పాటు బాయిల్ చేసుకోవాలి. ఒకవేళ ఓవెన్లో అయితే 250 degrees Fahrenheitలో 30 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత పొంగుతూ కారడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత గ్లాస్ ఓపెన్ చేసి చూడండి. అప్పుడు కాస్త కలర్ అనేది చేంజ్ అయింది కదా, అప్పుడు ఒక సైడ్ కాలి ఉంటుంది, రెండో సైడ్కి టర్న్ చేసుకోండి. కాలకుంటే ఇంకా 2 నిమిషాలు ఎక్కువ పెట్టుకోండి. ఇలా అన్నిటినీ టర్న్ చేసుకున్న తర్వాత గ్లాస్ లిడ్ని పెట్టి మరో 5 నుంచి 6 నిమిషాలు బాయిల్ చేసుకోండి. ఓవెన్లో అయితే అన్నీ ఈవెన్గా కాలుతాయి. 2 నిమిషాల తర్వాత గ్లాస్ లిడ్ని ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి కాలాయో లేదో చెక్ చేసుకుందాము. ఒకసారి టర్న్ చేసి చూద్దాము. చూడండి, టర్న్ చేసుకొని పర్ఫెక్ట్గా కాలాయి కదా. ఇలా అయిన పఫ్ఫుల్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పఫ్ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయాయి కదా. మనం పఫ్ షీట్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 1 hour ముందు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ పఫ్ని చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.